ఎరా మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా? అందుకే అటుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కన వెళ్ళరా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయమంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్కి రావాలి కదా. ఇదిగో మీరు వెనకడికి ఎప్పుడో నా దగ్గర చిల్లరప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం అవి అంటురోగంలా పెరిగి 100,000, 1000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టాను అంటే మీ కొంప, గోడు, చెంబు, తప్పేళ, మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తన్నా ఒకటే సార్. అలాగే అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో, నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటేస్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండన్ గా ఉంది మాట. అది కాదయ్యా, ఇప్పుడు అట్టగా చెప్పి రేపు ఆ పోలు గదో దూరి ఎవరు చూడటం లేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్ల మీద కుదిరితే నేనేమైపోవాలి? నేను ఒప్పుకోనయ్యా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా ఆంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా ఆంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోటేయం బాబు. అమ్మనాయారా, ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్యా బతకపు, ఈ పల్లెటూరు ఓట్లు పడపోతే ఇక మన పని చవరమే. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? ఇదిగో బాబా 2-3 తుమ్ములు నా మొక్కను తుమ్మైనా సరే ఐడియా చెప్పయ్యా. ఇదిగో కొత్తగా కడుపైందల్లా ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. అసలు మనకి ఓట్లేని పల్లెటూళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నుంచే సరిపోయాలి. ఎట్టగయ్యా? చెరువు గట్లన్నీ తెగ్గొట్టేసి పల్లెటూళ్ళని ముంచేసామనుకో, మనకు ఓట్లేని వాళ్ళంతా నీళ్ళలో పడి కొట్టుకుపోతారు. 2-3 రోజుల్లో అయితే జరిగిందంటే మిగతా వాళ్ళంతా భయపడి చచ్చినట్టు మనకే ఓట్లేస్తారు.
అవతారము కదిలింది కదిలింది కల్కి అవతారము కలిపాపహరమైన కరుణావతారము కడుదీనులకు దీపమై కఠినాత్ములకు శాపమై నరరూప రాక్షసుల తక్షకుల భక్షకుల తలలు నరికే గండ్రగొడ్డలే అస్త్రమై కదిలింది కదిలింది కల్కి అవతారము ఇది మా అరుణారుణ ఆహ్వానము ఇది పేద హృదయాల సన్మానము హృదయ నయనాలలో రుధిర బాష్పాలతో ఇదే మా తర్పణం కదిలింది కదిలింది కల్కి అవతారము నీరాకతో ఆశ మారాకు తొడిగింది నీ చూపు సరికొత్త సూర్యుణ్ణి చూపింది ఈ అభయ హస్తమే కన్నీరు తుడిచింది నీ వెచ్చనోదార్పు ప్రాణాలు పోసింది విడిపాకులంక విష్ణువర్ధనుడా సుడిగాలి వైరార శత్రుమర్ధనుడా కదిలింది కదిలింది కల్కి అవతారము కుంగిపోయిన శక్తి నింగినంటాలి కూలిపోయిన గుడిస తిరిగి కట్టాలి శిథిలమైన ఊరు మిథిల కావాలి మట్టిలోనే నేడు మనిషి పుట్టాలి ఆ మట్టిలో తాను మణులు పండించాలి నీ అండనే ఉంది గండాలు దాటాలి నీ గొడ్డలే పట్టి స్వార్థాన్ని నరకాలి విజయీ భవ దిగ్విజయీ భవ హే కల్కి అవతారమా మనసే